హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి చెక్, చెక్‌మేట్. సో, అసలు చెక్ అంటే ఏంటి? చెక్‌మేట్ అంటే ఏంటి? ప్రాపర్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫోకస్ చేయండి. సో, చెక్ అంటే మనం కింగ్ మీద అటాక్ చేస్తామనమాట. వి నీడ్ టు అటాక్ ఆన్ ద అపోనెంట్ కింగ్. సో, దాన్ని చెక్ అంటాం. సో, చెక్‌మేట్. చెక్‌మేట్ అంటే అపోనెంట్ అటాక్ చేసినప్పుడు, లేదా మనం అపోనెంట్ కింగ్ మీద అటాక్ చేసినప్పుడు మనం 3 స్టెప్స్ ఫాలో చేయాలి. ద ఫస్ట్ స్టెప్ ఏ పీస్ అయితే అటాక్ చేస్తుందో కింగ్ మీద, ఆ పీస్‌ని క్యాప్చర్ చేయాలి. ఒకవేళ ఆ పీస్ క్యాప్చరింగ్ ఆప్షన్ లేకుంటే, ఆ పీస్ అటాక్‌ని బ్లాక్ జేయాలి విత్ అదర్ పీసెస్‌తో. ఒకవేళ బ్లాకింగ్ గూడా లేకపోతే, కింగ్‌ని సేఫ్ స్క్వేర్స్‌కి మూవ్ జేయాలి. సో, ఈ 3 ఆప్షన్స్‌లో ఏ ఒక్క ఆప్షన్ ఉన్నా సరే, క్యాప్చర్ ఆప్షన్ ఉన్నా, బ్లాక్ ఆప్షన్ ఉన్నా, కింగ్ మూవ్ ఆప్షన్ ఉన్నా, ఈ 3 ఆప్షన్స్‌లో ఏ ఒక్క ఆప్షన్ ఉన్నా సరే దాన్ని చెక్ అంటాం. 3 ఆప్షన్స్‌లో ఏ ఆప్షన్స్ లేకపోతే దాన్ని చెక్‌మేట్ అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ ఇక్కడ మూవ్ చేసి చెక్ ఇస్తున్నా. సో, నైట్ చెక్. సో, ఫస్ట్ వి నీడ్ టు సీ అపోనెంట్ కెన్ టేక్ ఓవర్ నైట్ ఆర్ నాట్. He can't take with rook, he can't take with bishop, he can't take with rook, and he can't take with the pawns, he can't take with the knight, he can't take with bishop, no pawn, no, 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 no. So first option ఏంటి? Capture. So the opponent can't capture our knight. Second point. The second point ఏంటి? Block. సో హీ కాంట్ బ్లాక్ నైట్ చెక్ బికాస్ మనకి నైట్ జంపింగ్ పవర్ ఉంటది కాబట్టి అపోనెంట్ నైట్ చెక్‌ని బ్లాక్ చేయలేడు. థర్డ్ పాయింట్ ఏంటి? కింగ్ మూవ్. సో, కింగ్ ఇక్కడ మూవ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇలా అటాక్ చేస్తూనే ఉంది. కింగ్ ఇక్కడ గూడా మూవ్ చేయలేడు. ఎందుకంటే బిషప్ అటాక్ చేస్తుంది. బట్ కింగ్ ఇక్కడ మూవ్ చేయొచ్చు. ఎందుకంటే మన ఏ పీస్ కూడా అటాక్ చేయడం లేదు. సో, కింగ్ విల్ ఎస్కేప్. సో, ఇట్లా ఎస్కేప్ అయినప్పుడు దాన్ని మనం చెక్, గెట్టింగ్ ఔట్ ఆఫ్ చెక్ అంటామనమాట. ఒకవేళ ఇదే పొజిషన్‌లో మనం ఇది రిమూవ్ చేసినప్పుడు ఏమైతుంది? ఇలా బిషప్ చెక్ గూడా వస్తుంది కదా! బట్ కింగ్ ఇక్కడ ఎస్కేప్ అయితుంది. మరి చెక్‌మేట్ అంటే ఏంటి? మనం ఆ ఎస్కేప్ స్క్వేర్ గూడా ఇవ్వొద్దనమాట. సో, ఇఫ్ యూ ప్లే నైట్ హియర్, దిస్ బిషప్ ఈస్ గివింగ్ చెక్. సో, అపోనెంట్ రూక్స్, బిషప్స్, నైట్స్ అండ్ థీస్ పాన్స్ కాంట్ కిల్ అవర్ బిషప్. సో, అపోనెంట్ మన బిషప్‌ని కిల్ చేయలేడు. సెకండ్ పాయింట్ ఏంటి? బ్లాక్. అంటే ఎక్కడైనా సరే హి కెన్ బ్లాక్ ఆర్ నాట్ వి నీడ్ టు సీ. సో, హి కాంట్ బ్లాక్ విత్ ద నైట్, హి కాంట్ బ్లాక్ విత్ ద బిషప్, హి కాంట్ బ్లాక్ విత్ ద పాన్స్, హి కాంట్ బ్లాక్ విత్ ద రూక్. సో, బ్లాకింగ్ ఆప్షన్ లేదు. సో, థర్డ్ ఆప్షన్స్ వి నీడ్ టు చెక్. కింగ్ సేఫ్ స్క్వేర్. కింగ్ ఇక్కడ మూవ్ అవ్వడం పాసిబుల్ లేదు. బిషప్ అటాక్ చేస్తుంది. కింగ్ ఇక్కడ మూవ్ అవ్వడం పాసిబుల్ లేదు. బిషప్ అటాక్ చేస్తుంది. కింగ్ ఇక్కడ గూడా మూవ్ అవ్వడం లేదు. నైట్ అటాక్ చేస్తుంది. అంటే మనం అటాక్ చేస్తున్నప్పుడు హి కాంట్ క్యాప్చర్, హి కాంట్ బ్లాక్ అండ్ హి కాంట్ కింగ్ మూవ్ సేఫ్ స్క్వేర్. దేర్ ఈస్ నో సేఫ్ స్క్వేర్ ఫర్ కింగ్. సో, దిస్ ఈస్ చెక్‌మేట్. అదే మనం ఇక్కడ మూవ్ చేసినప్పుడు దిస్ ఈస్ చెక్. ఎందుకంటే ఎస్కేప్ స్క్వేర్ ఉంది. సో, వన్ మోర్ ప్రాబ్లమ్ వి విల్ సీ. సో, ఇక్కడ ఏమైతుంది? చూద్దాం. ఫస్ట్ చెక్ ఇద్దాం. మనం రూక్‌తో చెక్ ఇవ్వలేము. ఈ రూక్‌తో చెక్ లేదు. నెక్స్ట్ ఇఫ్ హి ప్లేడ్ బిషప్ హెచ్6 ఇట్ ఈస్ ఎ చెక్. ఫస్ట్ ఆప్షన్ క్యాప్చర్. హి కాంట్ టేక్ బికాజ్ నైట్ ఈస్ ప్రొటెక్టింగ్. ఫస్ట్ ఆప్షన్ లేదు. సెకండ్ ఆప్షన్ ఏంటి? బ్లాక్. కింగ్‌కి, బిషప్‌కి మిడిల్‌లో బిట్వీన్‌లో ఏ స్క్వేర్స్ లేదన్నమాట. సో, బ్లాకింగ్ గూడా చేయలేడు. థర్డ్ ఆప్షన్ కింగ్ మూవ్. ఇక్కడ మూవ్ అవ్వడం పాసిబుల్ కాదు. ఎందుకంటే నైట్ అటాక్ చేస్తుంది. ఇక్కడ కింగ్ మూవ్ అవ్వలేడు. ఎందుకంటే బిషప్ ఈ డయాగ్నల్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ హి కాంట్ మూవ్ బికాజ్ రుక్ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ నైట్‌ని గూడా కిల్ చేయలేడు. ఎందుకంటే రుక్ మళ్ళీ ఇలా మొత్తం కంట్రోల్ చేస్తుంది కాబట్టి. ఓకే. సో, ఇంకొక ప్రాబ్లమ్ చూద్దాం. ఇప్పుడు చెక్ ఎక్కడ ఇవ్వచ్చో చూద్దాం. సో, మనం ఇక్కడ రుక్‌తో చెక్ ఇస్తే ఏమైతుందో చెక్ చేద్దాం. సో, అపోనెంట్ మన రుక్‌ని కిల్ చేయలేడు. సెకండ్ ఆప్షన్ ఏంటి? బ్లాక్. ఈ రుక్‌తో ఇక్కడ బ్లాక్ చేయొచ్చా? నార్మల్‌గా అయితే చేయొచ్చు. బట్ ఈ పొజిషన్‌లో చేయలేడన్నమాట. ఎందుకంటే ఈ బిషప్ చెక్కొస్తుంది. సో, థిస్ ఈస్ ఇన్ ద పిన్. సో, పిన్ అంటే ఏంటిది? అది నేను తర్వాత టాపిక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ రుక్‌ని బ్లాక్ చేయలేడు. ఈ రుక్‌ని మూవ్ చేయలేడు. ఎందుకంటే ఇక్కడ బిషప్ కూడా చెక్కిస్తుందన్నమాట. సో, ఒకవేళ నువ్వు ఆన్‌లైన్‌లో అయితే ఇది అలో చేయదు. బట్ ఆఫ్‌లైన్‌లో నువ్వు ఇలా మూవ్ ఆడావనుకో, లేదా అపోనెంట్ ఇలా ఆడిండనుకో, అది ఇల్లీగల్ అన్నమాట. సో, అలా నువ్వు 2 రాంగ్ మూవ్స్ ఏస్తే యూ లాస్ ద గేమ్ డైరెక్ట్‌లీ. సో, ఇది రాంగ్ మూవ్. సో, థర్డ్ ఆప్షన్ కింగ్ మూవ్. ఈ స్క్వేర్ అండ్ హెచ్8 స్క్వేర్ రూక్ కంట్రోల్ చేస్తుంది. హెచ్7 స్క్వేర్
నైట్ కంట్రోల్ చేస్తుంది. సో, దిస్ ఈజ్ చెక్ మేట్. ఓకే. ఐ హోప్ అందరికీ అర్థమైందనుకుంటా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చెక్ అండ్ చెక్‌మేట్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హావ్ ఎ గ్రేట్ డే. బై బై.